ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 24 మంగళవారం. నేటి లేఖన పఠనం 35వ కీర్తన 17 నుంచి 28 వచనాలు. నేటి ధ్యాన లేఖనం 35వ కీర్తన 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. వ్యాఖ్యానాంశం నిష్కారణమైన ద్వేషము. వ్యాఖ్యానాంశం నిష్కారణమైన ద్వేషము. వ్యాఖ్యానం: ఈ కీర్తనలోని విశ్వాసులు చేసినట్లుగా మనము మనుషుల దుష్టత్వముతో పోరాడవలసిన అవసరం లేకపోయినా అనేక మంది క్రైస్తవులకు హింసలు ఎదురవుతూనే ఉన్నాయని మనం మర్చిపోకూడదు. మన దేశంలో మనం మనస్సాక్షిని అనుసరించి ఆరాధనా స్వేచ్ఛను అనుభవిస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. విమోచింపబడిన ఆయన ప్రజల మధ్య ప్రభువును స్తుతించటమే విశ్వాసి యొక్క అసలైన కోరిక అని 35వ కీర్తన 18వ వచనంలో చదువుతాం. ఇప్పటికీ ఈ ఆధిక్యతను కలిగి ఉన్న మనం దాని విలువను సరిగా చూస్తున్నామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువు నిర్హేతుకమైన ఈ ద్వేషాన్ని గురించి తెలియజెప్పాడు. దానికి ఆయనే గురి అయ్యాడు. 35వ కీర్తన 19వ వచనం చదవండి. నిజంగా ఈ ద్వేషము నిష్కారణమైనదే. అయినను క్రీస్తు పట్ల, ఆయన ప్రజల పట్ల ఈ లోకం యొక్క ద్వేషాన్ని చూచి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చదువుతాం. సాతాను తనను ఓడించిన ఆయన మీద ఈ ద్వేషాన్ని మనుష్యుల మనసులలో పుట్టిస్తున్నాడు. 21వ వచనం, 25వ వచనం, 26 వచనాల్లో వివరించబడిన విషయాల కంటే భయంకరమైనవి మనం ఊహించగలమా? మానవ హృదయములోని దుష్టత్వం ఎంత లోతైనదో, హృదయ తలంపులు ఎంత భయానకమైనవో బహిర్గతం చేయటానికి కొన్ని కఠినమైన మాటలు వాడబడినవి. ఎట్లనగా, మనుషులను రక్షించటానికి వచ్చిన నిరపరాధి అయిన యేసు బాధలు అనుభవిస్తూ ఉంటే చూచి దుర్మార్గమైన ఆనందం పొందింది ఈ లోకం. 35వ కీర్తన 21వ వచనంలో ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అని అపహాస్యపు కేకలు వేస్తున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. అయితే ఇక మీదట ఆయనను శిలువ మీద కాదు గాని ఆయనను న్యాయాధిపతి మహిమలోనే ఈ లోకం చూడబోతోంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.